ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతోంది. అదే రోజు మండలి సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో ఈసారి వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ఏర్పడింది. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనలేదు. కేవలం మండలి సమావేశాలకే హాజరవుతున్న వైసీపీ అసెంబ్లీ బాయ్కాట్ చేస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతున్న వేళ వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించబోతుండడం ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు జగన్. అయితే వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా లేక సభకు సమాంతరంగా ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే డిఎస్సీ సహా పలు అంశాలపై కూటమి సర్కార్తో సై అంటే సై అంటున్న వైసీపీ ఒకవేళ సభకు హాజరైతే ఎలా వ్యవహరిస్తుంది అన్నది కీలకంగా మారింది. అయితే వైసీపీ నేతలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది జగన్తో భేటీ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిఎస్సీ వ్యవహారంలో మంత్రి లోకేష్ రాజీనామాలు డిమాండ్ చేస్తున్న వైసీపీ సభలో అధికార పక్షం ఎలా సమాధానమిస్తుందన్నది కూడా కీలకంగా మారింది. మరోవైపు సోషల్ మీడియా వేదికపై తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంది వైసీపీ. ఈ అంశంలో గుంటూరు అడ్మిన్ ఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. జగన్ పైన, జగన్ కుటుంబం పైన అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో టీడీపీకి ఒక న్యాయం, వైసీపీకి మరో న్యాయమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి. వైసీపీ వాళ్లు పోస్టులు పెడితే వెంటనే కేసులు పెడుతున్న పోలీసులు టీడీపీ వాళ్లు పెట్టే పోస్టులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రతినిధి హసీనాతో మాట్లాడదాం. హసీనా, వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా లేదా హాజరైతే ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు? హాజరు అవ్వకపోతే సమాంతరంగా ఇంకొక ఉద్యమం లాగా కూడా చేస్తాము అంటున్నారు. ఏం చేయబోతున్నారు? రేపు ఉదయం ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతోటి జగన్ సమావేశం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం మీద ఆయన చర్చించనున్నారు. ప్రజెంట్గా ఉన్న సమస్య ఏదైతే మనం చూస్తున్న అంశాలు మనం చూసుకుంటే రాజకీయంగా అయినా లేకపోతే ప్రజల్లో ఉన్న అంశమైనా డిఎస్సీ అంశమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పటి వరకు గత 2 వారాలుగా ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పోరాటం చేసిందో దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఇంతటితో వదలకూడదు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా రానున్న నేపథ్యంలో దీంట్లో ఏ విధంగా వ్యవహరించాలని అంటే రేపు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో సమావేశం అయిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్తారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం శాసన మండలిలోనే ఏ అంశమైనా కూడా అటు మొత్తం ఎటువంటి అంశం వచ్చినా కూడా మండలిలోనే చర్చించారు, మండలిలోనే ఎక్కువగా రచ్చ జరిగింది. ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి ఆల్రెడీ ఈ అంశం పైన కోర్టులో కూడా వేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి కూడా ఇంతకుముందు జగన్ చెప్పారు. ఎందుకంటే ఇవ్వని పక్షంలో అక్కడ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళినా వేస్ట్ అని చెప్పి చెప్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న అంశాల మీద రేపు మీటింగ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎమ్మెల్యేలు ఏమంటారు, జగన్ ఏ విధంగా కోరుతారు, లేకపోతే ఈ అంశం మీద చర్చ జరుగుతుందా జరగదా అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు పార్టీ వర్గాల్లో ఉన్న సమాచారం ప్రకారం కేవలం మండలికి మాత్రమే వెళ్తారు. ఎమ్మెల్సీలు వెళ్ళి అక్కడే ఎప్పుడు చూస్తున్న విధంగానే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా మండలిలోనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. కాబట్టి దాంట్లోనే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అసెంబ్లీ జరిగినన్ని రోజులు కూడా దీనిపైన ఇప్పటివరకు లోకేష్ మాట్లాడలేదు. డిఎస్సీ అంశంపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆయన మాట్లాడలేదు. ఆయన ఖచ్చితంగా మాట్లాడాలి, దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు జరుగుతున్న సమావేశం అనేది చాలా కీలకమైనది. మరోవైపు సోషల్ మీడియాలో చూసుకుంటే ఇంతకుముందు చాలామందిని సోషల్ మీడియాలో కేసుల మీద అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్ద పెద్ద నేతల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అలాగే జగన్తో పాటు జగన్ కుటుంబ సభ్యుల మీద పెడుతున్న ఏదైతే సోషల్ మీడియా పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా ఈ ఇష్యూని కూడా రైజ్ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వైఎస్ఆర్సీపీ కేసులు నమోదు చేసింది తమ జగన్ పైన కానీ జగన్ కుటుంబ సభ్యుల పైన కానీ పెడుతున్న పోస్టులకు సంబంధించి, అసభ్య పోస్టులకు సంబంధించి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. రైట్ హసీనా.